సో ఫైనల్ గా మేము ఇద్దరం Z9 పైలట్ జావా సూపర్ ఉన్నావు. బాగానే ఉంది. ఇప్పుడు Z9 పైలట్ ఏంటంటే బాధపడుతున్నాడు, ఈ హెల్మెట్ నాకు సెట్ అవ్వదేమో అని బాధపడుతున్నాడు, కానీ ఈ హెల్మెట్ కూడా బాగానే ఉంది. ఎవరిది అనుకున్నావు ఆ హెల్మెట్? ఎవరిది అనుకున్నావు? ద ఇర్ఫూ రైడర్ 46 వచ్చేసింది నీకు, అందుకే. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం, లెట్స్ గో. వాడడానికి హెల్మెట్ ఇప్పుడు దాకా ఏది అంత లూజ్ లేదు. ఇదే Z9 ఎత్తుకెళ్తే పక్క ఎగిరిపోతాం. ఈ Z9 కాదుగా. సో స్టార్ట్ అయిపోతాం అక్కడ నుంచి. Why did I move here? I guess it was the weather. ఇదేంటప్పా? సో ఇక్కడ నుంచి నా బాంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి మేము. అక్కడ వెళ్ళి అది సంథింగ్ ఏదో ఉంది, అది హిమాలయంది, అది టెస్ట్ రైడ్ చేసుకొని అక్కడ నుంచి రిటర్న్ అవ్వాలి. అర్జెంట్గా తిరిగి మైక్ కొనాలి, ఎలా వస్తుందో ఏమో తెలియదు నాకు. హే ఎవర్రా మీరంతా? ఏమి కావనే, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానం. స్టార్ట్ అయిపోయాం ఫైనల్గా. ఏంటో భయ్యా బండి తోలి అంటే కొంచెం. I've seen this one. This is a classic. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? 50 వస్తారేంట్రా లైన్ లోకి? అట్లుంటది మనతోని. నీకు హలో బాస్, అది నీది ఈ Z900 నీకుడు బైక్ అది కదా. ఇది హెవీ అంటే ఇది ఫుల్ అంటే డ్రైవింగ్ కొంచెం మారిద్ది, సో జాగ్రత్త. ట్రైన్లో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం మేము. సూపర్ ఉంది అసలు. Z900 పైలట్ ఏంటి ఈరోజు ఊపిలో వచ్చేసి. హాస్టల్కి వెళ్ళిపోవాలి, పాపం లేట్ అయిపోతుంది. ఈరోజు ఏంటో Z900 పైలట్ బాగా మూడ్లో ఉన్నట్టున్నావుగా, జాగ్రత్త. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. పైలట్ దింపు ఫ్యూల్ ఉందిగా పప్పుల మిల్కి. సో లెట్స్ గో. డోంట్ ఫీల్ లైక్ దట్ మేడం, యూఆర్ రైడర్. వస్తుండు. నీటి బండి కల వచ్చింది. బైక్ ఇచ్చారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ జేబుకు చిల్లు పడ్డం ఖాయం. మీరు ఠానా మెట్లు ఎక్కడం పక్కా. అంతేకాదు, వితౌట్ ఎనీ డౌట్ మీ లైసెన్స్ రద్దవుతుంది. బాగుందమ్మా. ఇది R15 వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిషన్. బికాజ్ ఎందుకంటే R15 ఉన్న క్రేజ్ అంటే దాని పవర్ కానీ సంథింగ్ స్పెషల్. ఇది R15 क्यों तूने मेरी फुर्सत की, दिल में इतनी हरकत की, इश्क में इतनी बरकत की, ये तूने क्या की.
హార్న్ పై ఇదేమో మిషన్ పోరామో నాకి పోతావు పోతారు నాకే పోతారు మీరు. ఏం పోతావు ఎంత ఉంటుందంటే ఇది కూడా ఇది నార్మల్ మెషిన్. వామ్మో ద మైండ్ బ్లోయింగ్ మెషిన్ ఇది కూడా. ఆయిల్ అయిపోయింది. హైలైట్ వెళ్ళిపోతున్నాడు. ఆయిల్ అయిపోయింది భయ్యా. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు ఆయ్ 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 అసలు ఆగే పనే లేదు దీనైనా వీడికి. ఆగు భయ్యా ఆయిల్ అయిపోయింది. కానీ నువ్వు నా కష్టం వచ్చినప్పుడు చిరిగిపోయిన కాశ్యములన్న నిసిరావతలు పారదొబ్బావురా. ఏయ్! ఆయిల్ అయిపోయింది. వేరే వస్తుంది. వస్తావా? సో బండి లాగట్లా లాస్ట్ వరకు. అది నేనంత ఫేల్ చేసి ఆల్రెడీ నేను ఫేల్ చేపిస్తే తిరిగారు కదా అవగొట్టుకుంటారా ఇది లేదు. ఎలా ఇది? ఏమైందిరా? ఏసీ పనిచేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక. వాడి అమ్మ ఉందా ఉందా మరి ఎందుకు వెళ్ళట్లే? లాస్ట్ గేర్ టాప్ అండ్ వెళ్ళట్లేదు. తక్కువ అనిపిస్తా అర్థమవుతుంది. అదే సంథింగ్ ఎయిర్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది. బికాస్ లోపల 2 లీటర్ ఉండాలి. లీటర్ ఉంది. పెద్ద ఏనుగు లాగా ఉంది కదా, ఫ్రీగా ఉంది కొంచెం. చలో ఫైనల్గా నా డ్రీమ్ బైక్ అది. నా గోప్రోతో మా ఇది కూడా ఇప్పుడు నుంచి అనుకుంటే నా గోప్రో తీసుకోవాలి. ఫైనల్గా గోప్రో అయితే తీసుకున్నావా. ఈరోజు రైడ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్లో ఏ చోట సంథింగ్ ఒక చోట ఆపి అక్కడ ఒక వాటర్ బాటిల్స్ సంథింగ్ ఏదో ఒకటి డ్రింక్స్ కానీ బిస్కెట్స్ కానీ అక్కడ బెంచీల దగ్గర చాలా కష్టపడుతున్నారు మన కోసం బాబాయిలు. సో నాదేంటంటే ఈరోజు వాళ్ళని హెల్ప్ చేయడం అంటే సోషల్ సర్వీస్ జనరల్గా అది చేద్దామని ట్రై చేస్తారా. వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, హౌ కెన్ ది ఆల్ టేక్ అంటే ఎలా తీసుకుంటారు ఇలా సోషల్ సర్వీస్ అంటే జనరల్గా తీసుకోవాలని ఎలా అని అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మైసో పిచ్చెక్కించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది. పాపాకి పరిగా ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. అవునా? అబ్బా. అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి. వచ్చాడు 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 వచ్చాడు. Where is your boys? Where is your boys? వస్తున్నారు. ఎన్ని 600 ఏది వస్తుందా? అవునా? ఏదో తేడాగా ఉందేంటి. సో ఫైనల్గా బెన్లీకి వస్తే బెన్లీ కోసం ఇక్కడ టైమ్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం.
ఏంది భయ్యా నిజమా అబద్ధమా వెళ్ళి వస్తున్నారు వస్తున్నట్లేదు మరి నువ్వు ర్యాలీ చేయకో పదా ఎవడో మరి ఎందుకు ఇక్కడ ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. నీ బతుకంతా ఫైనల్గా బెల్లి అయితే వస్తుంది. బెల్లి 600 దానికోసం వెయిటింగ్. ఇప్పుడు బెల్లి రాకపోవాలి, నేను చంపేస్తా. బెల్లి రా. వాట్ ఆర్ డూయింగ్ మ్యాన్? నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. ఫైనల్గా వాళ్ళైతే వెళ్ళిపోయారు. అది ఏదో ఫీల్ కొట్టించుకొని వస్తా అన్నారు. అప్పుడు దాకా మనం డిమార్ట్లో చిన్న షాపింగ్ ఒకటి ఉంది, కంప్లీట్ చేసుకొని వద్దాం. లెట్స్ గో. బాబాయ్లు బేబచ్చంగా ఆపుతున్నారు అసలు. ఎంత ఉంది నా మీరు చూసారా అటు. నేను కావాలని వెళ్ళిపోతున్నా అటు. ఇప్పుడు వాళ్ళు పట్టుకోవాలి, నా పేపర్స్ అన్నీ చూడాలి. సీ బుక్ ఉంది, ఆర్సీ ఉంది, లైసెన్స్ ఉంది. ఎంత వదిలించుకోవాలో ఏదో తెలియదు. ఆయన డైరీ చేస్తా. వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చన్న నమ్మకం నాకుంది. మీకోసం, మీ బ్లాగ్స్ కోసం వెళ్తా. బాబాయ్ దగ్గర ఇరికిపోతాయి ఈరోజు కావాలని. ఓకే, ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. ఏమేమి కావాలి? అది 8 చాలు. ఎన్ని? దీనికి కూడా బిల్ అంట భయ్యా. సో ఇవి తీసుకొని జస్ట్ ఏమంటారో ఏమో. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎదురు నంబర్ ప్లేట్ లేదు. సో నంబర్ ప్లేట్ లేకపోయినా వాళ్ళు ఆపుతారు. నంబర్ ప్లేట్ లేదుగా అంటారు. అరే బాబు నాది కొత్త బండిరా. సరే కొత్తది కాదు, జస్ట్ నార్మల్ది. యాక్సిడెంట్ అయింది, మొన్నే తీసా అన్నవాడు నంబర్. సో ఏం చేస్తానంటే నా యూట్యూబ్ బ్లాగ్స్ ఉన్నాయి, కావాలంటే అందులో చెక్ చేసుకుని అంట. నంబర్ ప్లేట్ లేకపోతే దానికి బుక్ వేస్తారబ్బా. సింపుల్గా వదిలించుకోవాలి. ఇంతసేపు ఆపి చిరాకు కొట్టింది, వెళ్ళిపోతాం. తర్వాత ఏదైతే వేరే చోటు కొట్టించుకుంటాం. అమ్మ ఇక్కడే ఉందండి బండి. బొమ్మ